హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 16 అండ్ 17కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి యాసర్ చాలా కాలం తర్వాత మళ్ళీ మన ఇండియాలోకి మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొచ్చింది. వీళ్ళు ఎప్పుడో తీసుకొచ్చినట్టున్నారు, తర్వాత నుంచి మొబైల్ ఫోన్స్ అయితే తీసుకురావడం మానేసరి. ప్రజెంట్ చూస్తే మన ఇండియాలో మొబైల్ ఫోన్స్ మార్కెట్ చాలా గట్టిగా ఉందన్నమాట. సో అందువల్ల మళ్ళీ ఇండియాలోకి మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనకి యాసర్ సూపర్ జీఎక్స్ అలాగే జీఎక్స్ ప్రో అని చెప్పేసి రెండు మోడల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. జీఎక్స్ అనేది మనకి బేస్ వేరియంటు, అంటే 10,000 రూపాయల్లో వచ్చే మొబైల్ ఫోన్ అనమాట. 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెస్ ఉంటుంది. రేస్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 15 IP50 రేటింగ్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ 4GB 64GB 9,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక రెండోది ప్రో వేరియంట్, ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7400 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. ఇందులో మనకి UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది, కాకపోతే టాప్ వేరియంట్ ఉంటుంది అనమాట. ఇందులో 128GB వేరియంట్ ఉంది, దాంట్లో అయితే మీకు ఇది చూడడానికి ఉండదు. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది సోనీ సెన్సార్ని అయితే వాడారు. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఇది మనకి ఓమ్ని విజన్ ఈ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, అలాగే IP64 రేటింగ్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ 6GB 128GBతో వస్తుంది. మనకి 17,990 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. అమెజాన్ ద్వారా ఈ రెండు మోడల్స్ని 25వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. మొబైల్ ఫోన్ ప్రైజెస్ అయితే పర్వాలేదు, మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం మార్కెట్ని అంచనా వేసి చక్కటి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడో వీళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఇలా మొబైల్ ఫోన్స్ లాంచ్ చేస్తే జనాల మీద ట్రస్ట్ ఉండదన్నమాట. అంటే వీళ్ళు సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి, ఇప్పుడైతే తీసుకొచ్చారు, మళ్ళీ కనుమరుగైపోతే ఏంటి పరిస్థితి. హానర్ ఎలాగైతే తీసుకొచ్చి మళ్ళీ మధ్యలో ఆపేసిందో, సో అలాగే ఆపేస్తే ఏంటి పరిస్థితి అని జనాలు ఆలోచిస్తారు. వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఇలాగే ప్రైజెస్లో తీసుకొస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి ఇక నెక్స్ట్ చూస్తే మనకి అర్బన్ HX30 అని చెప్పి వైర్లెస్ హెడ్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఎవరైతే వైర్లెస్ హెడ్ ఫోన్స్ అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కావాలనుకుంటారో వాళ్ళకి ఇది కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. అంటే 1999 రూపాయలకి అయితే ఇది వస్తుంది. అంతకుమించి మనం దీని గురించి ప్రత్యేకించి చెప్పుకోవడం లేదు. తక్కువ ప్రైస్లో మనకి ANC హైబ్రిడ్ ANC సపోర్ట్తో ఇది వస్తుంది అనమాట. 32 డెసిబెల్ అయితే ఉంటుంది. 32 డెసిబెల్ అంటే చాలా తక్కువే, అయినప్పటికీ ఏదో తక్కువలో కావాలంటే తీసుకోవాలన్నమాట. 14 గంటలు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో వీటిని సేల్కి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE5 వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్ బయటకు వచ్చినాయి. ఆల్రెడీ మొబైల్ సంబంధించిన నిన్నే నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8350 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేస్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉండబోతుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో OLED డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతుంది. 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుంది. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే బ్యాటరీ అనమాట. 7100 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మే నెలలో లాంచ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో చూడాలి మరి. నేను అనుకున్న 25 నుంచి 30,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మోటరోలా సైలెంట్గా ఈరోజు మరో మొబైల్ని అయితే లాంచ్ చేసింది. మోటరోలా H60 స్టైలిష్. యాక్చువల్గా మోటరోలా స్టైలిష్ సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తుంది, కాకపోతే మన ఇండియాలోకి ఇప్పటి వరకు తీసుకురాలి. గతంలో ఒకసారి తీసుకొచ్చింది, 1-2 సార్లు తీసుకొచ్చింది. చాలా కాలం అయిపోతుంది, కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ స్టైలిష్ సిరీస్ని మన ఇండియాలోకి అయితే తీసుకురావట్లేదు. ఇప్పుడు మోటరోలా మార్కెట్ అనేది ఇండియాలో కొంచెం స్ట్రాంగ్ అయిందనమాట. అందుకని చెప్పి వీళ్ళు మోటరోలా H60 స్టైలిష్ అని చెప్పి ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ ప్రాసెసర్ దగ్గర చాలా పెద్ద దెబ్బ కొట్టేసిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ Qualcomm Snapdragon 7th Generation 2 ప్రాసెసర్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ కూడా UFS 2.2 స్టోరేజ్ టైప్ ఉంటుంది అనమాట. ఈ రెండు చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి. ఈ రెండు అంటే UFS 3.1 ఇచ్చి మనకి ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ Snapdragon 7th Gen 3 ప్రాసెసర్ ఇచ్చిన 7S3 ఇచ్చినా బాగుండేది. ఇక రైట్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. IP68 రేటింగ్తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో ఈ మొబైల్ వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, NFC సపోర్ట్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంది. సో అన్ని మంచి ఫీచర్స్ ఇచ్చి వీళ్ళు చేసిన చెత్త పని ఏంటంటే మంచి ప్రాసెసర్ ఇవ్వకపోవడం. ఇక ఈ మొబైల్ ప్రైస్ మనకి 22,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఎక్స్చేంజ్ చేసినా, మీరు బ్యాంక్ కార్డు యూజ్ చేసినా 1000 రూపాయల వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. శాంసంగ్ నోట్ సిరీస్లో ఇచ్చే S Pen ఉంటుంది కదా స్టైలిష్, సో ఆ S Pen లాగైతే ఇవి ఉండవు. అది మనకి ఎలక్ట్రోమాగ్నెట్స్తో పనిచేస్తుంది. ఇవాళ కాదనమాట. సో చూద్దాం, కుదిరితే తెప్పించి నేను అన్బాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి CMF Phone 2 Pro ఈ మొబైల్ని
ఈ నెల 28వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. యాక్చువల్గా ఇక్కడ మనకి వీళ్ళు ఇప్పుడు వరకు టీచ్ చేస్తుంది సీఎంఎఫ్ నుంచి ఒక ఫోన్ అయితే రాబోతుంది, అది కూడా ఫోన్ 2 Pro అనుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని సర్టిఫికేషన్ సైట్స్లో మరో మోడల్ అయితే స్పాట్ అయిందనమాట. ఈ మోడల్ ఆల్రెడీ ఇంతకుముందు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా స్పాట్ అయింది. సో దీని ప్రకారం చూస్తే మనకి సీఎంఎఫ్ ఫోన్ 2ను కూడా వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే వీళ్ళు ఈ మొబైల్ని టీచ్ చేస్తున్నారు అనమాట. లైట్ వెయిట్తో అలాగే స్లిమ్గా ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా. ఈ మొబైల్ ఒకటే కాదు, సిఎంఎఫ్ బడ్స్ 2ని, బడ్స్ 2A, బడ్స్ 2A Pro అని చెప్పి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు అందుట్లో బడ్స్ 2కి సంబంధించి సో డిజైన్ అయితే రివీల్ చేశారనమాట. ఎలా ఉండబోతుందండి, ప్రీవియస్ జనరేషన్ మనకి సిఎంఎఫ్ బడ్స్ ప్రో ఉన్నాయి కదా, సో సేమ్ అదే డిజైన్లో ఉంది, కాకపోతే కొంచెం గ్లాసీ ఫినిష్తో వస్తుంది. 3 కలర్స్లో రాబోతుంది, ఆరెంజ్, బ్లాక్ అలాగే లైట్ గ్రీన్, ఈ 3 కలర్స్లో రాబోతుంది అనమాట. ఆ వీల్ ఉంటుంది కదా, వాల్యూమ్ వీలు ఈ డిజైన్లో కనిపిస్తుంది. సో దీని ప్రైస్ మనకి యూరోప్ ప్రైస్ బయటకు వచ్చింది, దాదాపుగా 4,000 రూపాయలు దీని ప్రైస్ ఉండొచ్చు అని తెలుస్తుంది యూరోప్లో. మన ఇండియాలోకి వచ్చాక నేను కూడా 3,500 అలా తీసుకొస్తారనుకుంటా. మేబీ 4,000 తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం 3 మోడల్స్ తీసుకొస్తున్నారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ A5 ఈ మొబైల్ని అయితే రెడ్మీ లాంచ్ చేసింది. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. ఇందులో మనకి 6.88 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. యూనిసాక్ T7250 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక డమ్మీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, ఏదో ప్రాసెసర్ ఉందంటే ఉందని అనుకోవాలి అంతే. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. 3GB 64GB వేరియంట్ 6,499 రూపాయలు ఉంటే 4GB 128GB వేరియంట్ 7,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఈ మొబైల్ సేల్కి తీసుకురాబోతున్నారు. 4GB 128GB దాదాపు 7,500 అంటే ఇంకో 1,000 రూపాయలు 500 రూపాయలు వేసుకుంటే మనకి 5G మొబైల్సే వచ్చేస్తుంది. ఈ మొబైల్ 5G అయితే సపోర్ట్ చేయదు. ఇక నెక్స్ట్ చూస్తే OnePlusకి సంబంధించిన ఒక స్మార్ట్ వాచ్ ఇప్పుడు మనకి FCCలో అయితే స్పాట్ అయిందనమాట. సో ఈ వాచ్ డయల్ సైజ్ చిన్నది ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం OnePlus Watch 3 Mini అని చెప్పి ఒక వాచ్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి. వాచ్ 3ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, మన ఇండియాకి అయితే తీసుకురాలేదు. మన ఇండియాకి ఈ మినీని అయితే తీసుకొస్తారని కూడా నేను ఇంతకుముందు టెక్ న్యూస్లో చెప్పాను. ఆ వాచ్ వేరే ఏం కాదు, ఒప్పో వాచ్ X2 Mini, ఆ వాచ్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఈ వాచ్కి సంబంధించిన బేస్ ఛార్జర్ ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ గ్లోబల్ వెబ్సైట్లో కూడా పెట్టారనమాట. అక్కడ 3,000 రూపాయలు ఈ వాచ్ ఛార్జర్ బేస్ అయితే అమ్ముతున్నారు. అంటే సేమ్ ఛార్జరే ఇది మనకి OnePlus Watch 3ని, వాచ్ 2కి అలాగే వాచ్ 2R కూడా సేమ్ ఛార్జర్నే, అంటే ఛార్జర్ బేస్నే వాడొచ్చు అనమాట. అదే బేస్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇన్స్టాగ్రామ్ లాకబుల్ పోస్ట్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇదేంటి అంటే ఏదైనా మనం పోస్ట్ చేసిన తర్వాత దాన్ని లాక్ చేయొచ్చు. సో ఎవరైతే ఆ పోస్ట్ చూడాలనుకుంటారో వాళ్ళ వరకు మనం ఈ సీక్రెట్ కోడ్ని పంపించాలి. సో వాళ్ళు ఆ సీక్రెట్ కోడ్ ఎంటర్ చేసి ఆ పోస్ట్ని అయితే చూస్తారు. మరి నాకు ఇది ఎందుకో నాకు అర్థం కాలేదు. దీని బదులు ఎవరికైనా మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి ఆ పోస్ట్ని మెసేజ్ చేసినా సరిపోద్ది, లేదంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో వరకు పోస్ట్ చేసినా వాళ్ళ వరకే చూసుకుంటారు కదా. సో ఈ ఫీచర్ నాకు తెలిసి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్కి బాగా ఉపయోగపడుద్ది. వాళ్ళు ఏదైనా పోస్ట్ చేసే ముందు బ్రాండ్స్కి చూపించాలంటే ఇలాంటివి యూజ్ అవుతాయి. ఏంటి ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ స్పెషల్ రివార్డుని అయితే అనౌన్స్ చేసింది. ఇది ఎవరి కోసం అంటే 2015లో యాపిల్ ఫస్ట్ వాచ్ తీసుకొచ్చింది కదా, అప్పుడు యాక్టివిటీ రింగ్స్ అని చెప్పేసి కొన్ని రివార్డ్స్ని అయితే ఇచ్చేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తుందిలేండి. ఎక్కువగా మనం వర్కౌట్ చేసినప్పుడు మనకి యాపిల్ నుంచి ఈ రివార్డ్స్ అయితే బ్యాచ్ రూపాన వస్తూ ఉంటాయి, వాచ్లో వస్తుంటాయి. సో వీటిని ఎవరైతే కంప్లీట్ చేశారో ఇప్పుడు వరకు, సో వాళ్ళకి 10th యానివర్సరీ సందర్భంగా వీళ్ళు ఈ రివార్డ్స్ అయితే ఇస్తున్నారు. రివార్డ్స్ అంటే మరి ఐఫోన్ ఇచ్చేస్తారా లేకపోతే యాపిల్ వాచ్ ఇస్తారా అంటే లేదు, అలాంటివి ఏమి ఇవ్వరు. వీళ్ళు డబ్బులు పోయే పనులు ఏది చేయరు. సో వాళ్ళకి లిమిటెడ్ ఎడిషన్ అవార్డ్స్ని అయితే ఇస్తారంట, అవి మన వాచ్లోనే ఉంటాయి. అలాగే స్పెషల్ యానిమేషన్ స్టిక్కర్స్ ఒక 10 అయితే ఇస్తారని తెలుస్తుంది. వీటిని మనం మెసేజ్ యాప్ ద్వారా పంపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఒక స్పెషల్ పిన్ అయితే ఇస్తారంట. ఈ స్పెషల్ పిన్ మనకి దగ్గరలో ఉన్న యాపిల్ స్టోర్కి వెళ్తే ఇస్తారు. ఏంటి స్పెషల్ పిన్ అంటే మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాచ్ పెట్టుకునేవాళ్ళం కదా, అలాంటి బ్యాచ్ ఇలా ఉంటుందన్నమాట. అలాంటిది ఒక పిన్ అయితే ఇస్తారని తెలుస్తుంది. సో ఆ పెన్ను పెట్టుకొని మనం బయట తిరగలం, యాపిల్ ఎంప్లాయ్ అనుకుంటారు ఎవరైనా చూస్తే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.